Hello guys, welcome back to my YouTube channel Vishwesh Programming. Hope you're all doing good. సో ఈరోజు వీడియోలో మనం కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్కి కేవలం 2 డిఫరెన్సెస్తో అసలు కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా మెరుగా కాదా అనేది ఒకసారి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ లుక్ ఇంటూ ది ఇంట్రో గైస్. కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పే ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే పోస్ట్ చేశాను అనమాట. హౌ టు ఫైండ్ అవుట్ ఐపీ అడ్రస్ బై జస్ట్ యూజింగ్ ది ఐపీ లాగర్. సో ఎంతమంది అయితే చూడలేదో ప్లీజ్ టు వాచ్ దట్ వీడియో. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానమాట. చాలా నీట్గా ఉంటుంది. సో ఇంకా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, ఫాలో అవ్వాలన్నా సరే ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు డిఎం అయితే చేయొచ్చు అనమాట. మీరు అడగొచ్చు యూట్యూబ్లో ఎందుకు పోస్ట్ చేయలేదని. యూట్యూబ్లో పోస్ట్ చేస్తే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది పడుతుంది అనమాట అని చెప్పి నేను యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయలేదు. ఓకే, కమింగ్ అబౌట్ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్. కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సెల్ఫ్ డెసిషన్ making system which based on the machine learning models and which also mimics the human brain. ఓకే, ఇది సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ సిస్టమ్ అనమాట. సొంతంగా ఆలోచించి యాక్యురేట్ రిజల్ట్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది బై జస్ట్ యూజింగ్ ది మిషన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ బై జస్ట్ ఆల్సో మిమికింగ్ ది హ్యూమన్ బ్రెయిన్ ఎలా అయితే ఆలోచించి నిర్ణయాలు అనేది తీసుకోగలదు, లైక్ డెసిషన్స్ అనేది ఎంత యాక్యురేట్గా తీసుకోగలదు. సో ఆ విధంగా అయితే ఈ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది మనకి పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. బై జస్ట్ యూజింగ్ ఫ్యూ ఆఫ్ ది టెక్నాలజీస్ లైక్ డీప్ లెర్నింగ్ యూస్ చేయొచ్చు, స్పీచ్ రికగ్నైజేషన్ యూస్ చేయొచ్చు, రోబోటిక్స్ యూస్ చేయొచ్చు. దానివల్ల మనకి అడాప్టివ్గా ఇస్తుంది రిజల్ట్స్, ఇటరేటివ్గా ఉంటాయి, న్యాచురల్ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అనేవి వాడుతుంది కాబట్టి చాలా యాక్యురేట్గా కూడా ఈ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది మనకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది అంత యాక్యురేట్గా ఎందుకని అంటున్నారంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో యానిమల్స్ విత్ అక్సెప్ట్ డాగ్స్ కానీ కర్రీస్ వితౌట్ పన్నీర్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది, మనకు అక్సెప్ట్ అని వాడుతున్నాం కదా, కానీ మినహాయించి అని వాడుతున్నాం కదా, కానీ మనకి ఏం జరుగుతుంది, అక్సెప్ట్ డాగ్స్ అంటే ఆ డాగ్స్ కూడా రిప్రజెంట్ అయిపోతాయి అండ్ ఆ పన్నీర్ కూడా రిప్రజెంట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్లో ఇలాంటి డ్యామేజెస్, ఇలాంటి మిస్టేక్స్ అనేది జరగవు అనమాట. చాలా యాక్యురేట్గా నీట్గా ఓకే మనకి అవుట్పుట్ అనేది ఈ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అంటే నేను ఓన్లీ 2 డిఫరెన్స్ చెప్తా, చాలా నీట్గా అర్థమవుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మిషన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా బిల్డ్ చేయడం అయితే జరిగింది ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ది హ్యూమన్. అండ్ ఈ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది కూడా మిషన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా క్రియేట్ చేయగలిగింది. దాంతోపాటు దీని కాగ్నిటివ్ సైన్స్ వాడారు, దాంతోపాటు హ్యూమన్స్ కూడా దీంట్లో అట్రాక్ట్ అయ్యింది. చాలా ఫీల్డ్స్లో కూడా వాడతారు, లైక్ డాక్టరేట్ ఫీల్డ్స్లో వాడుకోవచ్చు, లా ఫీల్డ్స్లో వాడుకోవచ్చు, కుకింగ్ ఫీల్డ్స్లో కూడా ఈ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేస్తారనమాట. అంత యాక్యురేట్గా రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేయగలిగింది. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది, కాగ్నిటివ్ సైన్స్ మీద బేస్ చేసుకుని ఉంటుంది అండ్ ఆ మిషన్ లెర్నింగ్ మోడల్స్ మీద కూడా బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. దానివల్ల యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోల్చుకుంటే ఈ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్తో మెరుగ్గా వస్తాయి అనమాట, చాలా నీట్గా వస్తాయి అనమాట. ఇలా రిజల్ట్స్ తీసుకుని ఓకే మనకి ప్రాసెస్ చేసి దాన్ని ఇంజెక్షన్గా ఈ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్లో పిలుస్తారనమాట. అండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్కి మెయిన్ తేడా చెప్పన, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్ట్రక్చర్డ్ డేటాని మెషిన్ లెర్నింగ్ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ యూస్ చేసి జరుగుతుంది కదా, కానీ ఈ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది అన్స్ట్రక్చర్డ్ డేటా యూస్ చేసి కూడా మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది అనమాట. చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతుంది ఈ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది. రెండోది వచ్చేపాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి అన్ని విధాల లైక్ ఈ స్పీచ్ రికగ్నైజేషన్ కానీ చెప్పా కదా డీప్ లెర్నింగ్ కానీ వీటిని యూస్ చేసి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఈ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది దానికన్నా ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది. ఎలా, మనం అడిగిన దానికన్నా యాక్యురేట్గా, అంటే హ్యూమన్ బ్రెయిన్ ఎలా అయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలదో ఎటువంటి రాంగ్ డెసిషన్ యాక్సెప్ట్ అని ఇందాక చెప్పాను చూసారు, యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే మనకి అవి కూడా రిప్రజెంట్ అయిపోతాయి చూసారు. ఆ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ లాంటి మిస్టేక్స్ అనేది జరగకుండా చాలా యాక్యురేట్గా ఇస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది కొంచెం 2 సేమ్గానే ఉంటాయి, కానీ డిఫరెంట్ అప్రోచెస్లో మనకి సమాధానం కానీ ఇస్తుంది అనమాట. ఓవరాల్గా కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది ది బెస్ట్గా చెప్పుకోవచ్చు. ఈ కమింగ్ డేస్లో కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది, దాంట్లో లైక్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కానీ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది చాలా యాక్యురేట్గా ఓకే నీట్గా అనేది డెసిషన్ అనేది చాలా ఈజీగా చాలా యాక్యురేట్గా చెప్తుంది అనమాట. ఎటువంటి మిస్టేక్స్ అనేది పర్ఫామ్ చేయకుండా కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ అనేది మనకి యాక్యురేట్ అవుట్పుట్ అయితే జనరేట్ చేయగలుగుతుంది. So thank you for watching the video until the end. If you just like the video, please don't forget to like, share, subscribe and follow my YouTube channel Vishwesh Programming. And cognitive intelligence పైన ఓకే మీకున్న అభిప్రాయం ఏంటో మీరు కామెంట్స్ రూపంలో సరే నాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.